ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జగన్ అలజడులు సృష్టించేందుకు రామగిరి వచ్చారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పోలీసులున్న తాగుబోతులంతా కలిసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారన్నారు. ఒక బీసీ నేత చనిపోవడం చాలా బాధాకరమని, కానీ దాన్ని రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సమయంలో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. నీ 5 ఏళ్ల పాలనలో పోలీసు వ్యవస్థ ఎంత దుర్వినియోగం చేశావు అందరికీ తెలుసునని కామెంట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నారని, ఇలాంటి సైకోను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సురేంద్రబాబు అన్నారు. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి జిల్లాకు అరాచకం అంటే ఈ జిల్లా ప్రశాంతంగా పోతుంది, పోలీసు డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళు విధుల్లో వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. మీరే చూశారు, చాలా తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టే స్వేచ్ఛ మా నాయకుడు, ఏదైనా తప్పు చేస్తే ఇచ్చేదైనా స్వేచ్ఛ మా నాయకుడు ఇచ్చాడు. అలాంటి ఈ పరిస్థితుల్లో అతనేదో నిన్న వచ్చి అతనే దౌర్జన్యం చేస్తూ అతని కార్యకర్తలకి తప్పదాగిచ్చి అందరినీ కూడా ఆ హెలిప్యాడ్ పైన ఉద్దేశంగా ఉసుకొలిపి అందరినీ కూడా ఒక అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో నిన్న రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా అన్న చెప్పినట్టు బీసీ వర్గానికి చెందిన లింగమయ్య చనిపోవడం నిజంగా మా అందరికి కూడా బాధే. ఒక చిన్న సంఘటన అది వాళ్ళ కుటుంబాన్ని కూడా బాధ పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా కుటుంబాన్ని ఆదుకుండేది పోయి ఇతను వచ్చి అక్కడ జేజేలు కొట్టించుకోవడం. ఎందుకంటే అందరూ తాగుబోతులు అందరూ కూడా ఉన్నారు. ఎక్కడైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులు కూడా ఒకసారి మీరు నాయకుల ముఖాలు కూడా చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా అరాచకం వైపే పయనిచ్చే నాయకులే. అంటే నేను ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా కొన్ని జరిగాయి, మీరు కూడా అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అరాచకాలు చేశారో కూడా అన్నీ కూడా అభివృద్ధి వైపు కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం, ఎక్కడ పడితే అక్కడ తొక్కేయడం, ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో నుంచి రాకుండా అరాచకం చేయడం, ఏదైతే 2019 నుంచి 2024 వరకు చేశారో అన్ని అరాచకాలు చేసి ఈరోజు నిజంగా ఎవరు పరిపాలనలో వాళ్ళు సక్రమంగా జరుగుతుంది. ఈరోజు పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయి. ఈ పెట్టుబడులను ఎలా అడ్డుకోవాలనే ఆ సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని మరీ కూడా వెనక్కి తీసుకెళ్లాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరాచకాలు మొదలుపెట్టాడు. ఇలాంటివి సాగవు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని సమర్థించిపోతున్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తాం. మా నాయకుడు ఎంతో గొప్ప మనసుతో ఈరోజు కూడా రాజధానిలో ఆయన గృహాన్ని కూడా ప్రారంభించేదానికి అంటే మేము అభివృద్ధి వైపు ఉన్నాం. నీలాగా అభివృద్ధిని అడ్డగించుకొని ఎక్కడ పడితే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజల్ని నిన్ను ప్రశ్నించడంలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చంపడమో లేదా హింసించడమో లేదా రకరకాల కేసులు పెట్టడమో ఇలాంటి కార్యక్రమాలే చేసుకుంటూ పోయావు. నీ పరిపాలనలో ఒక్క నాయకుడు కూడా బయటికి రాకుండా నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజు నీ పరిపాలన సాగించావు. ఏదేమైనా కూడా నీకు మొన్నటితోనే 2024తోనే నీ శకం ముగిసింది. నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఇదంతా ఒక కళ. ప్రజలకు కూడా తెలుసు ఇలాంటి సైకోని మరీ కూడా తెస్తే మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుంది. ఇలాంటి సైకోని ఇంకా 10 ఏళ్ళు దూరం తరవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.